సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ మా ప్రభువ, మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములంతయు మీరు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని ఎంతగానో కాపాడారు, రక్షించారు, స్థిరపరిచి బలపరిచి ఇచ్చిన మీ సన్నిధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఈ సమయం ముందు నాయన కొద్ది నిమిషాలు మీ మాటలు వినట్టుకు మేము ఆశ కలిగి ఉండగా ఈ స్థలంలోకి రండి. నాతో మాతో నాయన యంత్ర శబ్దం ద్వారా గించిన బిడ్డలతోనే మీరు మాట్లాడి నీ కృప నీ కాపుదల తోడయించమని యేసు పరిశుద్ధాన్ని స్తుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూతన నిబంధన గ్రంథము గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. చాలు చాలు. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో పౌలు గారు మాట్లాడుతూ ఒక ఉత్తరాన్ని రాశారు. మరి గడిచినటువంటి మొదటి అధ్యాయంలో మనం విన్నటువంటి విషయాలు, ఈ రాయబడినటువంటి మాటల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని అన్నాడు. అంటే ఈ విషయాలు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మనము దీన్ని అనుసరించాలంటే పౌలు గారు చెప్తున్నటువంటి మాటల్లో చాలా గొప్ప విషయం కనబడుతుంది. ఆయన గలతీయుల్లో ఉన్నటువంటి సంఘముకి లేక యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ప్రతి విశ్వాసికి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేనైతే ఏమై ఉన్నాను అనే విషయాన్ని చెబుతూ, నేను దేని మీద ఆధారపడి ఉన్నానో ఆ విషయాన్ని చెబుతూ, నేను అసలు బ్రతికున్నానా చనిపోయానా అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నాడు. అది చదువుకున్నటువంటి భాగంలో నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని అన్నాడు. అంటే నేను జీవించాలి అనుకున్నాడంట. ఆ జీవించాలంటే దేని ద్వారాగా లేక దేని వలన నేను చచ్చిన వాడినై ఉండాలనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే దీని అర్థం మనం ఎలాగ చేసుకోవాలంటే, మనమైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ఎవరి కోసమంట, పౌలు గారు దేవుని విషయమై జీవించటానికి ఆయన చచ్చిన వాడనే ఉన్నాడు. దేని విషయమై, ధర్మశాస్త్రం విషయమే అన్నాడు. కనుక మనమైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రముగా పాప జీవితము ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వారు. ఏ విషయం అంటే ధర్మశాస్త్ర విషయమై పాప జీవితము. ధర్మశాస్త్రము చెప్పేదేమిటి, అనుసరించేదేమిటి, అది మనల్ని ఎలా చేస్తుందంటే, ఒక మనిషి అవిధేయతలు కలిగి ఉన్నప్పుడు, ఒక మనిషిని చంపాడు, నరహత్య చేశాడు, వానికి ఇలాంటి శిక్ష వేయాలి అని ధర్మశాస్త్రం చెప్తుంది. రెండో విషయం ఏంటంటే, ఒక స్త్రీ పొరపాటు చేసింది, యేసుక్రీస్తు ప్రభువారు తెచ్చారు. ఆమె ఏమన్నారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారం, మోషేకి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా, దాని ప్రకారం రాళ్ళతో కొట్టి చంపమని ఉంది కదా అని చెప్పారు. అలాగే ఆకాను ఎరికో పట్టణం శపితమైన దానిలోకి వెళ్ళినప్పుడు దొంగిల్ని బొంకి వస్త్రాన్ని, వెండిని, బంగారాన్ని తెచ్చి భూమిలో పాతి పెట్టాడు తన డేరా మధ్యలో. ఏమి చేశారు, రాళ్లతో కొట్టి చంపారు. ఇది ధర్మశాస్త్రం. కనుక దొంగతనం చేసినా, వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, ఏది చేసినా దానికి తగ్గ శిక్ష అనేటువంటిది దేవుడు ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై మోషే ద్వారాగా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఆ దినాల్లో ఇచ్చాడు. అందుకని మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం కనుకనే మోషే ధర్మశాస్త్రం అనేటువంటి ఒక మాటని యూదులు మాట్లాడేటువంటి వారు. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి అవిధేయతలు కలిగి ఉన్నప్పుడు అవిధేయతలు కలిగిన దాన్ని బట్టి శిక్ష. ఈ రోజుల్లో దొంగతనం చేసిన వాడికి ఎంత జరిమానా అని, ట్రాఫిక్ రూల్స్ అధిగమించినందుకు జరిమానా అని చెప్పి, లేక ఏదైనా చేసినప్పుడు వాడికి 1 సంవత్సరం అన్న 2 సంవత్సరాలు జైలు శిక్ష, ఇలాగ ఏ విధంగా జడ్జిమెంట్స్ ఉన్నాయో ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేలు ప్రజల ఒక నియమ నిబంధనల ప్రకారం ఒక మంచి ప్రవక్తన కలిగిన వారుగా దేవుడు వాళ్ళు నడిపించడానికి ఏం చేశాడంటే, ధర్మశాస్త్రము లేక 10 ఆజ్ఞలు అనేటువంటి వారిని ప్రవేశపెట్టాడు. ఆ విషయాలను బట్టి చూస్తున్నప్పుడు ధర్మశాస్త్రం చెప్పేది ఏమిటి అనంటే, అవిధేయతలు కలిగిన వాడిని శిక్షించింది. ఇక్కడ చెప్తున్నటువంటి పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్న విషయం ఏంటంటే, నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము, నేనైతే అంటే
నా వ్యక్తిగతము అని మాట్లాడుతున్నాడు. నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము నేను దేవుని విషయమే బ్రతకాలనుకుంటున్నాను, దేవుని విషయమే నా జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాను అని చెప్పి మరి ధర్మశాస్త్రం వలన అంటే ధర్మశాస్త్రం శిక్ష వేసిద్ది. ధర్మశాస్త్రం మనిషిని చంపిద్దే కానీ బ్రతికించదు. అది ధర్మశాస్త్రం మనిషిని వానిలో ఉన్న అవిధేయతను బట్టి భూమి మీద లేకుండా చేస్తుందే కానీ బ్రతికించడానికి దానికి లేవు, శిక్ష వేయటానికి అది వచ్చినటువంటి. అంటే దాన్ని బట్టి మంచివారుగా దాని జోలు పోకూడదు, మనం తప్పులు చేస్తే దాని ద్వారా మనకు శిక్ష వస్తుందనే భయము కలిగి దాని జోలు పోకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, దేవుడు వాళ్ళు ప్రవేశపెట్టాడు. కనుకనే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులు హింసించేవాడు, చాలామందిని చంపుతున్నప్పుడు వాళ్ళ సావునికి మరణానికి సమ్మతించేటువంటి వాడు. హింసకుడును దోషకుడును హానికరుడు అని చెప్పి ఆయన చెప్పాడు. హింసకుడును దోషకుడును హానికరుడైనటువంటి వ్యక్తిని అని చెప్పి ఆయన చెప్పాడు. కనుక ఆ దోషాల నిమిత్తమై తనకు ధర్మశాస్త్రం తన మీద ప్రభుత్వం చేసి ఆ పాపం ద్వారా తనకు ఒక శిక్ష వస్తుంది. కనుక ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవుని విషయమై జీవించే నిమిత్తం దేవుని విషయమై దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాను కనుక ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమైన చచ్చిన వాడనైతిని. ఎప్పుడు చచ్చిపోయాడైనా? ధర్మశాస్త్ర విషయమై నేను చచ్చిన వాడనైతే అన్నాడు. ఆయన ధర్మశాస్త్రం నిమిత్తం ఒరిజినల్గా చనిపోవాలి, కానీ నేను చావలేదు, బ్రతికే ఉన్నాడు. ఈ మాటను మనకి ఆది కాండంలో చూసినప్పుడు స్త్రీ ఫలాన్ని గురించి మాట్లాడుతున్న సమయంలో సర్పము ఆ ఫలం చాలా అద్భుతంగా ఉంది, రుచికరంగా ఉంటుంది, చూడటానికి అంత అందంగా ఉందో అని మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ ఏమైనా మాట్లాడిందంటే, దాన్ని తిను దినమున నిత్యముగా మీరు చచ్చేదని యెహోవా అనగా దేవుడు మాకు ఆజ్ఞాపించాడంటే మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉందిరని లేక దేవుడు దూతల వలె ఉందిరని తెలియదు కనుక పిచ్చిదారా నిన్ను మోసం చేస్తున్నాడు అని చెప్పగానే ఆమె తిన్నది తన భర్తకు కూడా ఇచ్చేసింది. ఏం జరిగింది? వారి ఆత్మీయ జీవితం నిజంగానే చనిపోయారు. అప్పుడు దాకా వారు దిగంబరులే కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు. వారి దిగంబరులను అర్థమైంది. తర్వాత యొక్క ప్రణాళిక ఉద్దేశాలను కూడా మార్పు చెందిపోయినాయి. అలాగని ఇక్కడ కూడా ధర్మశాస్త్ర విషయమైన చచ్చిన వాడనైతిని అంటే తన పాపాల విషయమై చచ్చినటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను అంటున్నాడు. ఒక పాము, విషపూరితమైన పామును కొట్టి ఆడ పడేసామనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే కరవగలదా? కరవదు. ఎందుకని? దానిలో ప్రాణము లేదు. అలాగే ఒక మంటరగబ్బు ఉందని విషపూరితమైంది, దాన్ని చంపి ఆడబడేసి దగ్గరికి వెళ్ళి మనం చేయలా పెట్టామనుకో దాని మీద, అదేమన్నా కుట్టగలదా? లేదు. ఒక ముసలి మనిషిని తినేటువంటి ముసలు ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చంపేసినటువంటి దాని దగ్గరికి వెళ్ళిపోయి చనిపోయిన దాని దగ్గరికి వెళ్ళి నిలబెడితే అది మనం తినగలదా? ఏమి చనిపోయినటువంటిది, జీవము లేనిది ఏమి చేయలేదు, దాని క్రియను జరిగించలేదు మనం దాని ముందు నిలబడ్డా కూడా. అలాగా పాపపూరితమైనటువంటి పాప జీవితాన్ని కలిగినటువంటి తన జీవితాన్ని ఏమంటారు? ధర్మశాస్త్ర విషయమైన చచ్చిన వాడనైతే ఎక్కడ చచ్చిపోయావయ్యా? ఏ విధంగా చచ్చిపోయావయ్యా? అసలు ఏ విధంగా చనిపోయావు పౌలు గారు అని చెప్పి మనం ఆయన అడిగితే ఆయన చెప్తున్నటువంటి మాట 20వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడ సిలువ వేయబడ్డా లేకపోతే ఇంకెవరు ఉన్నారు ఆయనతో పాటు? దొంగలు ఉన్నారు, కుడివైపున ఎడవైపున దొంగలు ఉన్నారు. వాళ్ళు చేసిన అవిధేయత. ఒక ఆయన ఏమన్నాడు? నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. మరొక ఆయన ఏమన్నాడు? అబ్బాయి ఏందా మాట మాట్లాడుతున్నావు, మనకిది న్యాయమే, మనం చేసాము, ఆయన ఏ దోషము ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసు నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసు ప్రభువు అతనితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అభయాన్ని ఇచ్చేశాడు. అంటే ఇంకెవరన్నా కనబడ్డారు? ఎవరు లేరు. మరి పౌలు గారు ఎందుకు అంటున్నాడు? అక్కడ ఏమన్నాడు ఆయన? ఇకను చదవండి ఆ మాటని, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభువారిలో క్రీస్తుతో ఎలాగ సిలువ వేయబడ్డాడు అనే విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చాలా అద్భుతకరమైనటువంటి మాట అన్నమాట ఇది. మన జీవితంలో ఎలాగ మనం అర్థం చేసుకోవాలంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్పినటువంటి మాట అర్థం ఏమిటంటే, తన దోషాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో ఈయన దోషాలన్నీ మోసేశాడు. ఈయన పాప జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారితో నేను సిలువ వేయబడ్డానని చెప్తున్నాడు తన ఆత్మీయ అర్థంలో. అంటే ఒకప్పుడు హింసకుడును దూషకుడును హానికరుడును ప్రమాదకరమైన వ్యక్తిని ఎప్పుడైతే దమస్సు మార్గములో ఆ క్రీస్తు ప్రభువారిని దర్శించారో,
నాకు మారు మనసు అనుగ్రహించాడో ఆ క్షణమే నా పాపాలన్నీ పోయినాయి. అంతకుముందు ఆయన భూమి మీద ఉన్నప్పుడు సిలువలో ఏ విధంగా అయితే ఆయన మరణించాడో ఆ క్షణములో నా దోషాలన్నీ కూడా ఆయనలో మరణించేసినాయి. లేక నేను కూడా ఆయనతో చనిపోయాను, నా పాపాలన్నీ ఆయన తీసివేసి నా పాపాల కోసం ఆయన మరణించాడు కనుక నేను మరణించినట్టే అని చెప్పేసి ఆయన ఏమంటున్నాడంటే, సిలువ మీద గురించి మాట్లాడి క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఆ రోజే చనిపోయాను, నా శరీరం అంతా నా పాపాలన్నీ కూడా ఆ రోజే చనిపోయినాయి. నాకు అర్థం కాలేదు, ఆయన నన్ను దర్శించిన తర్వాత నాకు అర్థమైంది. అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఇక జీవించువాడు నేను కాను. ఇప్పుడు ఎవరంటున్నాడంట, ఏనాడైతే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తను మరణించాడో నా పాపాల విషయం నేను కూడా క్రీస్తులో ఆ రోజే మరణించేశాను. ఇక నాలో ఏ క్రూరత్వం లేదు, ఏ చెడుతనము లేదు, ఏ హానికరమైనది లేదు, హింసకరమైనది లేదు నాలో. ఆనాడు నేను కూడా మరణించినట్లే నా దోషాల నిమిత్తమే చనిపోయాడు కనుక నా దోషాలన్నీ కూడా ఆయన తీసివేసేసాడు. ఇప్పుడు కేవలం నేను బ్రతికున్నాను అంటే ఆ బ్రతుకును గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటే, ఇక నువ్వు జీవించువాడును ఏమంటాడంట, నేను కాను. ఎవరు జీవిస్తున్నారంటే క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. పేరుకే నేను మీకు కనబడుతున్నాను కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఏమంటాడంట, పేరుకి నేను కనబడుతున్నాను కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను. ఇప్పుడు మీకు కనబడుతుంది ఎవరంటే క్రీస్తు. ఎవరంట, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు మనలో జీవించాలంటే ఎదుటివానికి ఎప్పుడు కూడా హాని చేయకూడదు. ఏం చేయకూడదంట, నిద్రలో కూడా మనం హాని చేయకూడదు. ఇలా క్రైస్తవులు చాలామంది హింసించబడుతున్నారు, తిరగబడతలేదు. కారణం ఏంటంటే ప్రభును ధరించుకున్న వాళ్ళు. ఎవరంటే వాళ్ళు ప్రభును ధరించుకున్నారు కనుక హతసాక్షులుగా మారుతున్నారు. కొడుతుంటే దెబ్బలు తింటున్నారు, దూషిస్తుంటే నిందలు పెడుతున్నారు, ఏమంటే రకరకాలుగా హింసిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఎందుకు సహిస్తున్నారు అర్థమవుతుందో, దేవుడు వారిలో ఉన్నాడు కనుక. ఆనాడు మనందరి నిమిత్తం ఆయన భరించాడు కనుక ఆ భరించటము, సహనము, ఓర్చుకోవటం, అనుభవించటము ఆ విధంగా వారిలో ఉండి ఆయన ఆ విధంగా పురికొల్పి నెమ్మదిని, ఓర్పుని, సహనాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. పౌలు గారు చెప్పినటువంటి మాటను బట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను కనబడుతుంది నేను పౌలు గారిని కాదు కానీ యేసు ప్రభువే నాలో ఉన్నాడు, యేసు ప్రభువే నాలో జీవిస్తున్నాడంటే యేసు ప్రభు కోసమే బ్రతుకుతున్నాను, ఆయన మాటలే పలుకుతాను, ఆయన సువార్త ప్రకటిస్తాను. ఈ ఊపిరి, కంత అంటే ఈ శ్వాస అంతా కూడా ఆయన కోసం వాడబడతాను. క్రీస్తు పని తప్ప నాకు ఇంక వేరే పని ఏది కూడా లేదని పౌలు గారు ఈ వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నటువంటి విషయాలు. కనుక మనం ఎలాగ అలా ఆలోచన చేయాలి, ఎలాగ అర్థం, ప్రతి ఒక్కరము కూడా మనము కూడా మన యొక్క దోషాలన్నీ కూడా ఆనాడు సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు భరించాడు. ఇప్పుడే కాదు, మనం ముందు కలగబోయే ప్రతి తరానికి సంబంధించి కూడా యేసు ప్రభు వారు ఆనాడే మన దోషాలన్నీ కూడా ఆయన సిలువలో భరించాడు, వరించాడు. కనుక మనము కూడా ఆయన సిలువలో మరణించినటువంటి దాని కింద వస్తుంది. కనుక ఇక నుంచి మనం జీవించే విధంగా ఎలాగుండాలని ఆలోచనిస్తే, చచ్చిన పాము ఏ విధంగా విషపూరితమైన ప్రభావం మన మీద చూపదో, అలాగే చచ్చిన మృగం ఏదైతే మనుషులను తినకుండా ఉంటుందో, అలాగనే మన జీవితంలో అవిధేయతలకు మొలక రాకూడదు. ఎప్పుడైతే మొలకొస్తున్నాయో క్రీస్తు నీలో జీవిస్తున్నట్టు కాదు, అపవాది నీలో జీవిస్తున్నట్టు. కనుక మనం ఏనాడో సిలువలో మరణించామనే మాట మనం పలికే ముందుగా మన యొక్క జీవితం ఎలాగుంది? పాపానికి దాసులం అవుతున్నామా? లోకానికి దాసులం అవుతున్నామా? అన్యాయానికి దాసులం అవుతున్నామా? అహంకారానికి దాసులం అవుతున్నామా? లోక సంబంధ ప్రతి విషయానికి దాసులం అవుతున్నామా? మొత్తాన్ని సిలువలో ప్రభువు మన కోసం మరణించి మొత్తానికి విడుదలిచ్చాడు కాబట్టి మన దేనికి దాసులు కాదు, దేవునికే దాసులు. దేనికి లోకములో ఉన్న వాటి దాసులు కాదు కానీ దేవునికే దాసులైనటువంటి వారుగా మనం ఉండాలి. క్రీస్తుని ధరించుకునేటువంటి వారికి ఉండాలి. మన దోషాలన్నీ ఆనాడే ఆయన భరించేశాడు. సిలువలో ఆయన మీద మోపుకొని మరణించాడు కనుక మనం పవిత్రులమై ఉన్నాం. మనం ఆనాడే చనిపోయిన బ్రతికి ఉన్నామంటే కేవలం క్రీస్తుని బట్టి. ఎవరిని బట్టి అంట, అందుకని అన్నాడు కదా, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్లనే జీవిస్తున్నాను. ఎలాగ జీవిస్తున్నాడంట?
యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం, ఇప్పుడు శరీరం ఏదైతే ఉందో ఈ శరీరమందు బ్రతికుండి మీ అందరికీ కనబడుతున్నాను కదా, మీ అందరికి యేసు ప్రభు మాటలు చెప్తున్నాను కదా, మీ ముందు నడుస్తున్నా, ఇవన్నీ చేస్తున్నానంటే ఎలాగ జరిగింది అనుకుంటున్నారు? ఈ జీవితం ఎవరిచ్చారనుకుంటున్నారు అని మాట్లాడుతూ, నన్ను ప్రేమించి, పౌలు గారు అంట, నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకొనినా, ఎవరు అప్పగించుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వల్లనే నేను జీవిస్తున్నాను, విశ్వాసం వల్లే నేను బ్రతికి ఉన్నాను, బ్రతుకుతున్నాను అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ టోటల్గా మనం చూడగలిగినప్పుడు ఏం కనబడుతుందంటే, పౌలు గారు సౌలు జీవితం పొరపాటున కూడా లేదు. అసలు సౌలు అంటే ఏమో నాకు తెలియదు, అతను ఎవరు అనే స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంటే సౌలు జీవితంలో ఉన్నప్పుడు తనలో ఉన్న ప్రతి ఆలోచన విరవబడింది, తనలో ఉన్న ప్రతి కోరిక విరవబడింది, తనలో ఉన్న ప్రతి ఆలోచన విరవబడింది, తనలో ఉన్న ప్రతి ఒక్క దేవునికి వ్యతిరేకరమైన కార్యక్రమం ప్రతిదీ విరవబడి, ఆనాడు నేను చనిపోయాను, ఇక నేను బ్రతికలేను, నా పాపాలతో సహా ధర్మశాస్త్రం శిక్ష వేసేది కనుక దానికి లోబడిన రీతిగా నేను ఆరాధ శిలువలో చనిపోయాను కనుక ఇలా బ్రతికున్నానంటే కేవలం పౌలుగా, అంటే క్రీస్తు ప్రభువారు ధరించుకున్న వ్యక్తిగా, నా మాటలు నీయందు, మనం ఎప్పుడైతే దేవుని మాటలు ఎందు నిలిచి ఉంటాం, ఆ మాటల్లో ఉంటాం, ప్రభు మనలో ఉంటాడంట, మనం ఆయన దగ్గర ఉంటామంట. కానీ దేవుని మాటలు అనుసరించి దానికి లోబడేటువంటి వారుగా మనం ఉండాలి. ఆ విధంగా పౌలు గారు మాట్లాడుతూ, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతూ, ఈరోజు నేను ఇలాగ బ్రతికున్నానంటే కారణం ఏంటి అనే విషయాన్ని మనకు నేర్పితే ఏమంటున్నా అంటే, నా కొరకు తను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఈ రోజున మనం బ్రతకాల్సింది ఏంటంటే విశ్వాసం. పాప జీవితంలో ఒకప్పుడు నా శ్రీనివాసరావు సుమారుగా నాకు ఒక 25 సంవత్సరాలు వచ్చేబట్టి కూడా నా జీవితం అంతా కూడా గందరగోళమే. ఆ సమయం దాకా నా జీవితంలో నేను చేసిన ప్రతి ఒక్క అవిధేయత కూడా యేసుక్రీస్తు ప్రభువారు మొత్తం కూడా నా అవిధేయతలన్నీ ఆయన మీద మోపుకున్నాడు. ఇదిగో పలానా ప్రాంతంలో శ్రీని అనేవాడు ఉన్నాడు, వాడు చేసిన అవిధేయతలన్నీ నా మీద ఉన్నాయి. ఆనాడు ప్రభువారి సిలువలో పలానా కాలంలో పలానా సమయంలో పలానా ప్రాంతంలో ఒకడు ఉంటాడనే వాడిని గురించి, నా గురించి ఆనాడే యేసుక్రీస్తు ప్రభువారు నా దోషాలన్నిటి నిమిత్తమే పరిహారంగా బలిగా అర్పించబడ్డాడు. అంటే ఆ రోజే నేను చచ్చిపోయాను, ఆ రోజే చచ్చిపోయాను కనుక దేవుని బిడ్డలైనట్టు ఇక నుంచి ఆ సంగతి మనకు తెలియని సేపు వేరు కూడా. కానీ ఆ సంగతి మనకు తెలిసిన తర్వాత ఎలాగ మనం ఉన్నాం, ఎలాగ మనం జీవించాలి, క్రీస్తుకు అనుకూలంగా జీవించాలి, క్రీస్తు ప్రేమను చూపాలి. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మాదిరిగా ఇదిగో ఆయన చూసుకుంటూ ఆయన ఏ విధంగా నడిచాడు, ఏ విధమైనటువంటి తండ్రిని ఘనపరిచాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, అనేకులతో ఎలాంటి ప్రేమగా మాట్లాడాడు, ఎలాగ జాలిగా మాట్లాడాడు, అనేకులకి ఏ విధమైన బోధలు చేసి మీరు ఎలా ఉండండి, ఎలా ఉండండి, ఇలాంటి ఆజ్ఞలు పాటించండి, ఇలాగ నడవండి అని యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పాడో ప్రతిదీ మనం అనుసరించి నడుస్తున్నప్పుడు ఆయనే మనలో ఉన్నట్టు, మనం ఆయన విశ్వాసం ద్వారా బ్రతుకుతున్నటువంటి వారు అవుతాం. అవేమీ లేకుండా నేను బాప్తీసం తీసుకున్నాను, నేను రక్షణలోనే ఉన్నాను, ఇక నాకు తిరిగిలేదులే, రేపు నేనే ఉంటా పరలోకం అంటే కింద ఉండేది నువ్వే, రేపు పరలోకం కాదు కింద ఉండేది నువ్వే. ఎప్పుడైనా సరే దేవుని బిడ్డలైనటువంటి వారము ఆలోచించాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటిని ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో మనం అడుగుపెట్టిన తర్వాత ఒక గొప్ప మార్పు మనలో కనబడాలి. దేవుని సన్నిధిలో మనం జీవిస్తున్న తర్వాత మన యొక్క విధానాలు కానీ, మన వస్త్రధరలు కానీ, మన మాట తీరు కానీ, మన వేషధార ప్రతిదీ మార్పు చెందాలి. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, సౌలు నుంచి పౌలుగా మారిన తర్వాత ఎలాగున్నాడు, చాలా అద్భుతకరమైనటువంటి విషయం. మనం చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు మనకు చూపిస్తాడు. కనుక దేవుని యొక్క బిడ్డలైనటువంటి వారి విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ముందుకెళ్ళి, అందుకనే పౌలు గారు చెప్పినటువంటి 6 మాటలు చూస్తున్నప్పుడు, నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమే చచ్చిన వాడిని, ధర్మశాస్త్రం విషయంలోకి వస్తే నా దోషాల నిమిత్తం నేను చచ్చిన వాడిని, ఇక నాలో ఏ పాపం బ్రతికుండదు, ఏ కోరిక బ్రతికుండదు, మొత్తం చనిపోయినట్టే అన్నాడు. ఎలా చనిపోయావు, ఎప్పుడు చనిపోయావు, బ్రతికున్నావుగానే మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్న మాట ఎలా చనిపోయావు బాబు అని అంటే, ఆయన చెప్పిన మాట ఏమిటంటే 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను ఆనాడే, అంటే నా పాపాలతో సహా నా ఆత్మీయ జీవితం సిలువ వేయబడిపోయాను, ఇక జీవించువాడు నేను కాదు, నా యందు ప్రభువే జీవిస్తున్నాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు, నేను ఇప్పుడు శరీరం యందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకు దేవుని కుమారుని యందు విశ్వాసం వలనే నేను జీవిస్తాను, ఇంకెవరి వలన కాదన్నాడు.
ఇక్కడ తండ్రిని తీసుకొని రాలేదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వచ్చాడు. చాలాసార్లు తండ్రిని హైలైట్ చేస్తారు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్లు నేను ఆయన ఏకమై ఉన్నామని యేసు ప్రభువారు క్లియర్గా చెప్పినా కూడా మన మటుకు విడదీస్తానంటాం. అది సరైనటువంటి పద్ధతి కాదు. కనుక ఇక్కడ నా కోసం తను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారులు అనే విశ్వాసం వల్ల నేను ఇప్పుడు కేవలం బ్రతుకున్న ప్రతి విశ్వాసి కూడా విశ్వాసం వల్లనే బ్రతకాలి. అబ్రహాము ఏ విధంగా విశ్వాసం వల్ల ఆయన వచ్చాడు, నమ్మి వచ్చాడు. విశ్వాసులు ఆయన అనేకులు కూడా తండ్రిగా ఉన్నాడు. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. ఆనాడు దేవుని రాజ్యానికి మనం వెళ్ళినప్పుడు ఆయన పిల్లలుగానే మనం ఉంటాం. విశ్వాసులకు ఎవరయ్యా తండ్రి అంటే అబ్రహాము గారు అనేటువంటిది మనకు చాలా తేటగా అర్థమవుతుంది. అందుకే లాజరు మరణించినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళాడంటే అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. విశ్వాసులకు ఆయన తండ్రి. మన ప్రతి విషయంలో కూడా ఆయన బాధ్యత వహించేవాడిగా మనకు కనపడుతుంది. మరొక విషయం ఏంటంటే మనం భావించాల్సినటువంటి విషయాలు ఏమిటి, మనం ఎలాంటి వారిగా మనం జీవించాలని ఆలోచన చేస్తే మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నామని ఆలోచించాలి, లేకపోతే గ్రహించాలి. ఎలాగంట మనము కూడా క్రీస్తు ప్రభువారితో కూడా సిలువ వేయబడి ఉన్నాము అంటే సిలువ వేయబడినటువంటి వ్యక్తి ఇక బ్రతుకుతాడంటే బ్రతకడు. కనుక మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సిలువ వేయబడి ఉన్నాము. మన దోషాలన్నీ కూడా ఆనాడు సిలువ వేయబడిపోయినాయి. దేవుని సన్నిధిలోకి వచ్చి మన దోషాలు ఎప్పుడైతే ఒప్పుకున్నామో పూర్తిగా విడుదల వచ్చింది. ముందుగానే ప్రభువారు మన కోసం మన దోషాల నిమిత్తమైన సిలువ వేయబడి ఆయన మరణించాడని చెప్పి ఆలోచన గ్రహించేటువంటి వారి గుండి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాము అనేటువంటిది ఒకటి. రెండోది, ఇక్కడ జీవించువాడును నేను కాదు, లేక నేను కాదు అనేటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. జీవించువాడు నేను కాదు, లేదా నేను కాదు అనేటువంటి స్త్రీయే కావచ్చు, పురుషుడే కావచ్చు. ఆ విధంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కనుక నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారులందరి విశ్వాసం వల్లనే జీవిస్తున్నాను. ఇప్పుడు మనమంతా జీవిస్తున్నామంటే ఎలాగని ఆలోచన, శరీరం అందు జీవించున్న జీవితం యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనకి జీవితం కలిగింది కనుక విశ్వాసంతో ప్రభువులో మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని, ఆయన ద్వారాగా మనం బ్రతుకున్నాం అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే మనం జీవిస్తున్నాం, దేవుని కోసం బ్రతుకున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నటువంటి సందర్భం. కనుక ఈ విషయాలు 3 వచనాలు ఇవన్నీ కూడా, ఈ 3 వచనం 21వ వచనం కూడా చదువుకుంటే ఈ 3 వచనాల్లో మొత్తముగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే, ఇలా బ్రతుకున్నామంటే దేవుని యందు ఉంచిన విశ్వాసాన్ని బట్టి అది దేవునిలో. కనుక పాప విషయమే ఆనాడు ఎప్పుడో మన దోషాల నిమిత్తం మరణించాడు కనుక నీకు ఈనాడు ఎప్పటిదాకా నీకు యేసు ప్రభు తెలీదు, యేసు ప్రభు గురించి తెలియనప్పుడు ఇప్పుడు తెలుసుకున్న యేసు ప్రభు గురించి ఆనాడు ముందుగానే నీ గురించి ఆయన గ్రహించి నీ దోషాల నిమిత్తమైన మరణించాడు కనుక నీ దోషాలన్నీ కూడా ఆయన దగ్గర ప్రభువా నేను ఈ విధంగా జీవించాను దయచేసి క్షమించమని ప్రభువుని అడిగినప్పుడు ఆయన ఆనాడే క్షమించాడు, మళ్ళీ నిన్ను క్షమిస్తాడు. కనుక ఇక నువ్వు జీవించేది ఎవరి ద్వారా అంటే విశ్వాసం ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా నువ్వు జీవిస్తున్నావు. పాత జీవితము ఇక నీలోకి రావటానికి, ఎందుకంటే ఆనాడు చనిపోయావు కనుక యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత ఆ మంచి జీవితమే నీలో ఉండాలి, కానీ చెడు జీవితం అనేది నీలో ఉండకూడదు అనేటువంటిది విషయం మాట్లాడుతూ 21వ వచనం, నేను దేవుని కృప నిర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం. నీతి అనేటువంటి ధర్మశాస్త్రం ద్వారా రాదంట. నీతి అనేది కృపను బట్టి వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువారు బట్టి వచ్చేదే కానీ ధర్మశాస్త్రం బట్టి ఎవరైనా సరే నీతిమంతుడు అంటానికి అవకాశాలు లేవు. తప్పు చేయగానే అమ్మటే కొరడ దెబ్బడిపోయిద్దే కానీ నువ్వు నీతిమంతుడు అనేటువంటి ధర్మశాస్త్రం ద్వారా జరిగేటువంటిది కాదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నేను దేవుని కృపను నిర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది వ్యర్థమే. నీతి ధర్మశాస్త్రం వల్ల కలిగిద్ది అని ఆలోచన చేస్తే మన కోసం భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయినటువంటి విషయము వేస్ట్, ఒక మనకు అర్థమై బాట్ల వ్యర్థమే అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడాడు. కనుక నీ 3 విషయాల్లో మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే పౌలు గారు చెప్పినటువంటి 3 మాటలు. ఒకటి ఆఖరిలో మనం ఏం చదువుకున్నామంటే నీతి ధర్మశాస్త్రం వలన కలగటం కష్టం. ఒకవేళ ధర్మశాస్త్రం వలన నీతి కలిగింది అనేటువంటి విషయాన్ని కనుక మనం గ్రహించుతున్నట్లయితే ఆయన వచ్చి మరణించినంత కూడా అది వ్యర్థమైపోతుంది. కనుక ధర్మశాస్త్రం వలన నీతి ఎప్పుడు కలగదు.
కృపను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనకి నీతి కలిగింది. ఎలాగ నీతి కలిగిందంటే, సిలువలో మన దోషాలన్నీ ఆయన మోసి మన కోసం ప్రాణాన్ని పెట్టి మనల్ని నీతిమంతులుగా చేశాడు. అందు నిమిత్తమే నీతిమంతులుగా అయ్యామే కానీ నీతిమంతులు మనం కాదు. ధర్మశాస్త్రం నీతిమంతులుగా చేయదు. ఆయన మన కోసం మరణించాడు కాబట్టి మనం నీతిమంతులుగా అయ్యామనేటువంటి విషయాన్ని. ఇకపోతే 20వ వచనంలోని, క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాను. నేను యేసుక్రీస్తులో ఏనాడో చనిపోయాను. ఆ సంగతి నాకు అర్థం కాలేదు. ఇక్కడి నుంచి నేను మారుమనస్సు పొందుతున్నాను. ఇక్కడి నుంచి నా జీవితం మొత్తం కూడా, లోకంలో జీవితం మొత్తాన్ని విడిచిపెడుతున్నాను. ఇక క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను. జక్కయ్య ఆ దినములు యేసుక్రీస్తు ప్రభువు తన దగ్గరకు వచ్చినప్పుడు తన జీవితంలో మొత్తాన్ని, పాపాన్ని పక్కనెట్టి, అప్పుడు దాకా తెలియదు యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి తెలుసు. కనుకనే అక్కడి నుంచి చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు తన దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో తన పాప జీవితం అంతా వేరు చేసేసాడు. యేసుక్రీస్తు ప్రభువు సిలువలో తన దోషాల నిమిత్తము కూడా ఆయన మరణించాడు. ఇతను అబ్రహాము కుమారుని, నేటి ఇంటికి రక్షణ వచ్చిందని బ్రతికి ఉన్నప్పుడే తనకు చెప్పినటువంటి మాట. కనుక నీవు నేను కూడా బ్రతికున్నామంటే కేవలం క్రీస్తు ప్రభువుని బట్టి. మనం ఎందుకు క్రీస్తు జీవించాలి కానీ లోకంలో ఉన్నట్టు అపవాది కదా మనం ఎందుకు జీవించాలి. మన బుద్ధులు కానీ, మన ఆలోచనలు కానీ, మన ప్రతి ప్రవర్తన క్రీస్తు ప్రభువారు కనపడే విధంగా మనం జీవించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నటువంటి విషయాలు. మొదట్లో మనం చదువుకుందని ఏంటంటే, దేవుని విషయం జీవించే నిమిత్తం ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడని. మన పాపాలన్నీ కూడా ఆ రోజు చచ్చిపోయినాయి. యేసు ప్రభువు సిలువలో మన కోసం మరణించినప్పుడు మన పాపాలన్నీ చచ్చిపోయినాయి. ఇక మా పాపాలు ఎలా పుడతాయి? పుట్టవు. కనుక ఇక్కడి నుంచి మనం జీవిస్తున్నాం అంటే క్రీస్తు ప్రభువుని బట్టి జీవిస్తున్నాం. నీతిమంతులుగా, మంచివారుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మన బ్రతుకులు ఆ విధంగా ఉన్నప్పుడే దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా దేవ, మా ప్రభువా, మీ ఘనమైనటువంటి నామాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, కొద్ది నిమిషాల దేవా నీ మాటలు పౌలు గారు తండ్రి మాట్లాడినటువంటి మాటలు తండ్రి. ఇదిగో నాయన, ధర్మశాస్త్రం విషయంలో ఆ ధర్మశాస్త్రం అనేది ప్రతి మనిషికి శిక్ష వేస్తుంది కనుక నేను ఆనాడే చనిపోయాను సిలువలో నా దోషాల నిమిత్తమై. ఇప్పుడు జీవిస్తానంటే కేవలం క్రీస్తు ప్రభువారే నాలో జీవిస్తున్నాడనే విషయాన్ని మాట్లాడుతూ, ఇప్పుడు కలిగి ఉన్నటువంటి దేహం, శరీరము దేనివల్ల వచ్చిందంటే నేను ప్రభువునందు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాను. కానీ ఆ విశ్వాసం వల్ల నేను నాకు దేహం లభించబడింది. నేను బ్రతికున్నాను, చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, ఆయన సువార్త ప్రకటిస్తున్నాను. కేవలం విశ్వాసం వల్ల ఇది జరుగుతుంది. నేను జీవిస్తున్నాను, కానీ నేను జీవిస్తున్నాను విధానం నాలో ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు 2వ వచనంలో చెప్పారు తండ్రి. ఇక్కడ 19వ వచనం, 20వ వచనాల్లో, అలాగే 21లో చూస్తున్నప్పుడు నీతి ధర్మశాస్త్రం అనగా, నీతి అనేది ధర్మశాస్త్రం వల్ల రాదు కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు మనిషిని శిక్ష వేసి పాపిగానే ముద్రిస్తుంది. కానీ అది కృప వలన నీతిమంతులుగా మారతారని చెప్పి పౌలు గారు మాట్లాడారు. కనుక ఇవాళ మేము నీతిమంతులుగా, నీ రాజ్య వారసులుగా అవుతున్నామంటే కేవలం నీ కృప. నువ్వు మమ్మల్ని ప్రేమించి నీ కృప ద్వారా మా దోషాలన్నీ క్షమించి నాయన నీ రాజ్యం కోసం ప్రభా మా కోసం మీ ప్రాణం పెట్టారు, మా కోసం మీ రక్తాన్ని చిందించారు దేవా. మరణించి తిరిగి లేచి వెళ్ళి మళ్ళీ ఒక రోజున వస్తానని చెప్పారు. నీకు స్తోత్రం తండ్రి. ఆ విధంగా పౌలు గారు చెప్పినట్టు ఈ 3 మాటలను మేము అంగీకరించిన ఆయన ఇక బ్రతుకుతున్న మా బ్రతుకంతా కూడా ప్రభా నిన్ను కనపరిచే విధంగా, నిన్ను చూపించే విధంగా, నిన్ను మహిమపరిచే విధంగా మా జీవితం ఉన్నట్లుగా మీరు కృప చూపి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి పొందుకొని నాము తండ్రి. ఆమేన్.